శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఉన్నటువంటి అనుభవం కానీ లేకపోతే బాండింగ్ కానీ ఏ విధంగా ఉండేదండి? ఒక ఫ్యామిలీ నంబర్ ఏసీలో అంటాడు. మేము ఆయనను చూస్తే ఆయన డైలాగులతోనే ఆ డైలాగ్ ఒక సినిమాలో మేము ఆ డైలాగ్ కొడితే మాకు ఒక 10 సినిమాలు వచ్చినాయి. మేము ఒక 500 రూపాయలు తీసుకుంటాం. ఇప్పుడు 15,000 ఆర్టిస్టులు ఏమైనా ఒక నర్సింగ్ యాదవ్, ఒక ఫిష్ వెంకట్ లాంటి వాళ్ళని గొంతు తీసుకొని మా ఆకారాలు అలానే ఉంటాయని మాకు ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక గుర్తింపు వచ్చింది. అన్న, మీరు ఇంతమంది గ్యాంగ్ ఉన్నప్పటికీ కూడా అందరిని కూడా ఉండి జాగ్రత్త చూసుకునే వ్యక్తి ఫిష్ వెంకట్ గారు అంటున్నారు. సో మరి అలాంటి ఒక తోడుని మీరు కోల్పోయారు, ఏ విధంగా అనిపిస్తుంది? భువనగిరి గుట్ట లేదన్నంత బాధ ఉంది. అంత మాకు భువనగిరి గుట్ట అంత దైనం ఉండే ఆ బాధ అయితే మాకు 100% ఇండస్ట్రీలో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా డైరెక్టర్ని ఎలా కలవాలి, ఈయన తీసుకోపోయి ఒక డైరెక్టర్ మా తమ్ముళ్ళ కూడా చెప్పు డైరెక్టర్ని అడగడము చాలా మాకు ఇండస్ట్రీలో పెద్ద లోటు. మాకు గబ్బర్ సింగ్ టీం అనేది చాలా ఒక మంచి ఫేమ్ వచ్చిన పేరు. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మీరు అన్నం తినడానికి కూడా ఆయన పిలిచి మరీ పెట్టారని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. మరి ఈ విషయం అనేది ఆయన దృష్టికి వెళ్ళలేదు అనుకోవచ్చా? మీరే తీసుకెళ్లారు, మేము కాదు, మీరే తీసుకెళ్లారు. వాళ్ళకి ఎరిక అయింది, వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు. అంజలిదేవి అమ్మ బాగలేదు, వాళ్ళు అపోట్లో ఉన్నారు. చిరంజీవి సార్ వాళ్ళ మేనేజర్ ఫోన్ చేస్తే ఇట్లా ఉన్న సార్ అంటే వాళ్ళని మేము డిస్టర్బ్ చేయలేము, కార్యక్రమం అయితే అయిపోయింది అన్నయ్యాక మా వదిలిని తీసుకెళ్ళి చిరంజీవి సార్ దగ్గరికి వెళ్తాము, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాము, ప్రభాస్ దగ్గరికి వెళ్తాము. ఏదైనా ఒక విధంగా వాళ్ళకి సాయం చేస్తే మీ పేరు చెప్పి మీరు దేవుని లాగా విషయాన్న లోటు లేకుండా ఆమె బతుకుతుందని మా గబ్బర్ సింగ్ టీమ్ రిపీట్ చేస్తాం. అట్లానే వీరు వినాయక్ గారి సినిమాలు ఉన్నాయి కదా, సో అందులో చాలా మంది హీరోలతో పెద్ద పెద్ద హీరోలతో అన్న పనిచేసారు. మరి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి హెల్ప్ కానీ ఆయన్ని కాపాడేదానికి రాలేదా స్టార్ హీరోల దగ్గర నుంచి? అనే కొన్ని ఛానళ్లలో ఆ రిపోర్ట్ వల్ల కొంతమంది ఇన్ని లక్షలు వచ్చినాయి, అన్ని లక్షలు వచ్చినాయని వల్ల పెద్ద పెద్ద దాతలు కూడా ముంగరు రాలేకపోయినాయి. ఈ వినాయక గారు కూడా మా వదినమ్మని తీసుకుపోయి ఆయనను కూడా అడుగుతాం. కంపల్సరీ పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేసి పెద్ద పెద్ద హీరోలతో చేసారు. ఫస్ట్ పడంగా ఇలా విషయం కట్టడానికి పేరు వచ్చిందంటే ఆదిలో తోడగొట్టు చిన్న అని చెప్పి ఆ నుంచి గబ్బర్ సింగ్ టీం కాదు మా అన్నకు ఆ తోడగొట్టు చిన్న దాంట్లోనే పెద్ద పేరు వచ్చింది. ఎన్టీఆర్ సార్ కూడా మీ ఛానల్ తరం నుంచి చూడాలి, హెల్ప్ చేయాలి మా వదినకు అని చెప్పి కోరుకుంటున్నాను. అన్న ఒక్కటన్నా, ఇప్పుడు మిమ్మల్ని వచ్చేసి ఇండస్ట్రీలో నర్సింగ్ అన్న, ఫిష్ వెంకట్ అన్న చాలా బ్రదర్గా చూసుకున్నాను. ఇప్పుడు వీళ్ళ తర్వాత అలా చూసుకునే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మిమ్మల్ని ఆదరించే వాళ్ళు మాకు అటు కనిపిస్తలేదు అన్న. ఫస్ట్ అయితే మా గురువు సిఆర్ అన్న మాకు ప్రతి షూటింగ్లో చెప్తుండే ఇట్లా చేయరా అట్లా చేయరా అని. అలాగే చూసి కోల్పోయినాము. నర్సింగ్ యాదవ్ అనేప్పటికీ మాకు ఫిష్ వెంకట్ అన్న. ఈ ముగ్గురు కన్నా ఇంకా మాకు అలాంటి లోటు తీసుకోవాలి ఇంకెవరు లేదు, దొరకలే. ఇంకా దేవుడిని నమ్ముకొని ముందుకెళ్తాం. 100కు పైగా సినిమాలు చేశారు ఆయన. ఆర్థిక పరిస్థితి ఎప్పుడు చాలా లోలోనే ఉండేది. కారణాలు ఏంటంటే ఆయన చేశాడు, 150 సినిమాలు చేశాడు. ఆయన ఉండే మంచి పేరు వచ్చే వారికి మందు అలవాటు అయిపోయి ఇలా కోల్పోయిండు. ఈరోజు మా అన్న లేకుండా అయింది. ఎవరైనా సాయం చేసి ఉంటే ఆయన కొన్ని రోజులు ఉండే అవకాశం ఉండే అంటారు. ఫిష్ వెంకట్ అన్న నవ్వుపించిన క్యారెక్టర్లలో చాలా మంది 50 మంది దాతలు వచ్చారు. కిడ్నీ మేమిస్తామని. అందులో 5 మంది ఫ్రీగా ఇస్తాను, 40 మంది మళ్ళీ ఏమో చూసుకోండి, మా ఫ్యామిలీని ఏమో చూసుకోండి అన్నారు. బాడీ సహకరిస్తే మేము అనుకున్నాము ఈ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ అయితే 100% మా అన్న 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు బతాడు అనుకున్నాము. సాయపడ్డారు కొద్దిగా హీరోలు వాళ్ళు కూడా పెద్ద వచ్చారు. ఇప్పుడు అన్నని కోల్పోయినాము, మా వద్దకు సాయం చేయమని కోరుకుంటున్నాం. 100% రేవంత్ రెడ్డి సార్ దగ్గర కూడా వెళ్తాము. మొన్న అవార్డు ఫంక్షన్ ఇండస్ట్రీకి నేను అండగా ఉంటాను అన్నాడు. మాకు ఇప్పుడు ఫిష్ వెంకట్ అన్నకు అండగా ఆయన లోటు మా వద్దకు ఏదన్నా ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా 5 లక్షలకి గిరిగి పెట్టేశారు. అది ఏదైనా సరే ఆయనకు ఒక డబుల్ బెడ్రూమా ప్లస్ మీ గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా ఫండా ఏదైనా చేయాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. అన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మాట్లాడారు కదా, ఇప్పుడు సడన్గా ఏమైంది? అదే బ్రెయిన్లో పసకలు కొట్టేసినాయి, ఆడికని బయటికి రాలేకపోయిండు. ఆ 2 కాళ్ళు బ్లడ్ది కరెక్ట్ మాకు చెప్పలేదు. అది ఆ ఇన్ఫెక్షన్ వల్ల చాలా బయటికి రాలేకపోయిండు. దాతలు అయితే చాలా మంది కిడ్నీ అనేది రెడీ ఉండేది.